పంచి ఎరగడే తలదించి నడువడే తల పడితే బదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉంటాడు. నేను జైలు పాలు కావటంతో ఇంక నేను తిరిగి రానేమో అనుకుని బెంగ పెట్టుకున్నావు కదా. ఇంక నీకు ఎలాంటి బెంగ అవసరం లేదు. నేను వచ్చేసాను కదా. ఇంకెప్పుడు నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. కానీ ఈషు, నువ్వు ఏ తప్పు చేయలేదని అమ్మ దగ్గర నిరూపించడానికి కేవలం మన దగ్గర నెల రోజుల టైం మాత్రమే ఉంది. ఈ లోపలే మనం అసలైన హంతకుల్ని కనిపెట్టాలి. కోర్టులో నీ కేసు కొట్టేయాలి. అసలైన హంతకుడెవరో తెలిసిందే. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కోర్టుకి వస్తున్నానని చెప్పిన సంతోష్ చివరి క్షణంలో ఎందుకలా చేశారు? అసలు ఆయనకేమై ఉంటుంది? రేపొద్దున్న సంతోష్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటాను. ఈషు, ఆ రోజే నేను ప్రణతి మేడం సంతోష్ గారి ఇంటికి వెళ్ళాం. లాక్ చేసి ఉంది. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. అంటే ఆ హంతకుడే సంతోష్ సార్ని ఏమైనా చేసుంటారంటావా చిన్నయ్య? నాకెందుకో సంతోష్ సార్కి ఏమైనా అయ్యిందేమో అని భయంగా ఉంది. భయపడకీషు, సంతోష్ గారికి ఏమీ కాదు. చిన్నయ్య, రేపు ఉదయం సంతోష్ సార్ నాకు పరిచయం చేసిన ఐపీఎస్ ఆఫీసర్ని కలిసి జరిగిన విషయం చెప్పి సంతోష్ సార్ని వెతకటంలో హెల్ప్ చేయమని అడుగుతాను. అవునీషు, సంతోష్ గారు మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిద్దాం. మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు. అవును చిన్నయ్య, ఫోన్ ట్రాప్ చేయటం వాళ్ళకి చాలా తేలిక. అప్పుడు సంతోష్ చివరిగా ఎక్కడికి వెళ్లారు ఏంటి అనేది పూర్తిగా తెలిసిపోతుంది. రేపే ఐపీఎస్ ఆఫీసర్స్ అన్ని కలిసి కంప్లైంట్ రాసిస్తాను. నేను కూడా నీకు తోడుగా వస్తాను. మీరిద్దరు కూడా నాతో రావద్దు. ఎందుకు ఈషు? నువ్వు ఒక్కదానివే ఎక్కడెక్కడని తిరుగుతావు. నేను కూడా తోడుగా వస్తాను. అది కాదు చిన్నయ్య, నేను నిరపరాధిని అంటే అత్తయ్య నమ్మడం లేదు కదా. ఇప్పుడు మీరు నాతో పాటే ఎక్కడికంటే అక్కడికి వస్తే నా వల్ల అత్తయ్య కోపానికి మీరు కూడా బలవుతారు. అది నాకిష్టం లేదు. ప్లీజ్ చిన్నయ్య, అర్థం చేసుకో. ప్లీజ్ అభి, అర్థం చేసుకో. ఇంకొక విషయం, నేను అసలైన హంతకుడు ఎవరు అని కనుక్కునే ప్రయత్నంలో నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీరిద్దరూ ధైర్యంగా ఉండాలి. నాకేం కాదు. నా గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇది నా మీద నేను వేసుకున్న నింద. దాన్ని నేనే చెరిపేసుకోవాలి. నేను కోరుకున్నది దక్కలేదు అను. నన్ను ప్రేమించేవాడు ఎలా అయితే ఉండాలనుకున్నానో సుందరంలో అవే లక్షణాలు ఉండడం చేతనో తెలియదు, కానీ తెలియకుండానే సుందరం క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోయాను. సుందరం, కాఫీ తాగరా. నాకొద్దత్తా. అదేంటి సుందరం, రాత్రి నువ్వు భోజనం కూడా చేయలేదు. నా మనసేం బాలేదత్తా. దయచేసి నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే నాన్న, నీకేం కావాలన్నా అడుగు, ఇస్తాను. అలాగే అత్తా. తనేం చేస్తున్నాడో కనుక్కుందాం.
గుడ్ మార్నింగ్ సుందరం. ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, ఊరికే ఏం చేయాలో తోచక ఇలా కూర్చుండిపోయాను. ఏమైంది సుందరం? ఏదైనా ప్రాబ్లమా? వదిలేయండి మేడం, నా బ్రతుకే ఇంత. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. పాపం మీరేదో సరదాగా మాట్లాడాలని కాల్ చేస్తే మీ మనసు పాడు చేసినట్టున్నాను. చెప్పండి మేడం. అదేం కాదు కానీ నీ సమస్య ఏంటో చెప్పు. ఎందుకులేండి మేడం, వదిలేయండి. నువ్వు చెప్తావా లేదా? అది కాదు మేడం. ఏయ్, చెప్పమన్నానా? ఈశ్వరి నిరపరాధి అని నిరూపించుకోవడానికి కోర్టు అయినా ఎక్కువ సమయం ఇచ్చింది. కానీ మా అమ్మ తనకి 4 రోజులే టైం ఇచ్చింది కదా. పాపం ఈషు సంతోష్ గారిని వెతకడానికి తనకి తెలిసిన ఐపీఎస్ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళింది. ఒక భర్తగా నేనుండి కూడా తనకెలాంటి సాయం చేయలేకపోతున్నాను. సుందరం, నువ్వేం అనుకోనంటే నీకొక మాట చెప్పనా? చెప్పండి మేడం. ఈశ్వరి నిరపరాధని నిరూపించాలంటే సంతోష్ ఎక్కడున్నాడో పట్టుకోవాలి. సంతోష్ ని ఈశ్వరి మాత్రమే పట్టుకోవాలని రూలేం లేదు కదా. ఈశ్వరి చేసే ప్రయత్నాలు తను చేస్తుంది. ఇటువైపు నుండి నువ్వు నేను కలిసి సంతోష్ ని వెతుకుదాం. మేడం, మీరిప్పటికే మా కోసం ఎంతో చేశారు. మీకెందుకు మేడం అనవసరమైన శ్రమ? రేపు నా కోసం ఏదైనా చేయాల్సి వస్తే అది అనవసరమైన శ్రమ అని నువ్వు అనుకుంటావా? అదేంటి మేడం అలా అంటారు? కదా, నా కష్టం నీదైనప్పుడు నీ కష్టం నాది కాదా? ఎక్కువగా ఆలోచించకుండా మా ఇంటికొచ్చి మనిద్దరం కలిసి సంతోష్ ని వెతకడానికి వెళ్దాం. ఈ విషయం మీ అమ్మగారికి కూడా తెలియకూడదు. అలాగే మేడం, నిజంగా చాలా థ్యాంక్స్. ఈ ఫీలింగ్ ఏంటో నాకు తెలీదు సుందరం, కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడు బాధపడితే నేను చూడలేకపోతున్నాను. అమ్మో, సుందరం వస్తాడు, రెడీ అయిపోవాలి. మేడం, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చో. థ్యాంక్ యూ సార్. చెయ్యని నేరాన్ని ఎందుకు నీ మీద వేసుకున్నావు? నా భర్తని సేవ్ చేయటానికి నాకంతకన్నా వేరే దారి లేదనిపించింది సార్. మా అత్తయ్య అసలే హార్ట్ పేషెంట్. చిన్నయ్య మీద బెంగతో ఆవిడకి ఏదైనా జరిగితే అది మేమెవ్వరం తట్టుకోలేం. ఆల్ రైట్, కానీ ఒక్కసారి నీ మీద క్రిమినల్ కేసై ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే నువ్వెప్పటికీ ఐపీఎస్ అవ్వలేవని, అది నీ జీవితాశయం మీద ఎఫెక్ట్ అవుతుందని నీకు తెలీదా? తెలుసు సార్. తెలుసు కూడా ఎందుకంత రిస్క్ తీసుకున్నావు? మన రాజ్యాంగం మీద నాకున్న నమ్మకం సార్. ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషికి శిక్ష పడకుండా సాయం చేయటానికి మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్లు ఉంటారనే ధైర్యంతో, కేవలం మా ఆయన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే నేను లోపలికి వెళ్ళాను. అందుకే